ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉబ్బన వసంతకృష్ణ 17వ వార్డుగా నామినేషన్ దాఖలు చేశారు. నేను ప్రజల కోసమే పని చేస్తానని, నా సొంత లాభాలు చూసుకోనని, నేను ఒక రైతు బిడ్డగా పనిచేస్తున్నాను. ప్రజల కష్టాలు నాకు తెలుసు. కల్లూరు పట్టణంలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డుగా ఎన్నికల గుర్తుపై ఓటు వేసి నన్ను మెజార్టీతో గెలిపించండి. ఈ సందర్భంలో సీనియర్ రాజకీయ నాయకులు 46 సంవత్సరాల అనుభవం కలిగి ఉబ్బన బాబురావు మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థి వసంతకృష్ణకి పూర్తి మద్దతుగా ఉంటామని తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి 17వ వార్డులో నిలబడ్డ వసంతకృష్ణ గారి దగ్గరికి మనం వచ్చామని మాట్లాడటానికి. ఆమె అభ్యర్థిగా నిలబడ్డారు కాబట్టి ఆమె ఇంటర్వ్యూ తీసుకోవడానికి మనం ఈ ప్లేస్కి రావడం జరిగింది. కల్లూరు మున్సిపాలిటీ 17వ వార్డుగా వసంత కృష్ణ గారు నిలబడ్డారు. ముందుగా వాళ్ళతో మాట్లాడిద్దాం. మరి సపోర్ట్ చేస్తున్న 46 ఏళ్ళుగా ఇక్కడ సపోర్ట్ చేస్తున్న బాబురావు గారు ఉన్నారు. ఇక్కడ రాజకీయాల్లో కానీ మరి ఎంపీపీ కానీ చాలాసార్లు ఆయన కొన్ని పోటీలు చేసి కొన్ని స్థానాల్లో నిలబడి ఆయన గెలుపొందారు. ఆయన గారు మాటల ద్వారా తెలుసుకొని తర్వాత వసంతలక్ష్మి గారితో మనం వసంత కృష్ణ గారితో మనం మాట్లాడుతామండి. ముందుగా బాబురావు గారు మాట్లాడారు. నేను బాబురావు అన్నాను. నేను ఉబ్బన బాబురావుని ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వసంతకృష్ణ గారికి నేను పూర్తి మద్దతు తెలియజేస్తున్నా. నేను గతంలో 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. నా అనుభవంలో నేను కోఆపరేటివ్ వైస్ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు చేసిన, ఆ తర్వాత వార్డు మెంబర్గా 5 సంవత్సరాలు చేసిన. ఏ అధికారికి అలాంటి లొంగుబాటు లేకుండా ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తిని. అలాగే ఇప్పుడు పోటీ చేస్తున్న వసంతకృష్ణ గారి భర్త కూడా మంచిగా రైతుల్లో, కార్మికుల్లో, రైతు కూలీలల్లో తన ట్రాక్టర్ పని 20 సంవత్సరాల నుండి చేసుకుంటూ ప్రజలకు మన్యంగా ఉండటం వల్ల అతని భార్య ఆయన వసంత కుమారికి నిలబెట్టడం జరిగింది. వారి ఎన్నికల గుర్తు ఎయిర్ కండిషన్ గుర్తు. వారు ఏ అధికారినైనా వారి సమస్యలను నిలదీసి అడిగే కెపాసిటీ ఉంది కాబట్టి ప్రజలు ఆ యొక్క మనస్తత్వాన్ని గుర్తించి ఆమె గుర్తు ఎయిర్ కండిషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మరి 17వ వార్డులో అభ్యర్థిగా నిలబడ్డ ఉప్పన వసంత కృష్ణ గారితో మనం లైవ్ తీసుకుందాం. అందరికీ నమస్తే అండి. నా పేరు వసంత కృష్ణ. నేను చేస్తున్నాను ఎయిర్ కండిషన్ గుర్తుకి. నేను నా భర్త 20 సంవత్సరాలు బట్టి వ్యవసాయ పరంగా ట్రాక్టర్ తోడుకుంటూ వ్యవసాయ పరంగా రైతు కూలీలకు పనిచేస్తూ మేము ఆ పనిలో ఉన్నామండి. మరి నేను ఆ ప్రజలకు మరి మన ప్రభుత్వం ఏ పథకాలు అయితే అమలు చేసిందో ఈ డ్రైనేజీలు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇంకా మున్సిపాలిటీ పనులు ఏ అయినా కానీ వచ్చినా నన్ను గెలిపిస్తే నేను అన్ని పనులు నా సొంత మనిషిలాగా, నేను మీ ఇంట్లో సొంత మనిషిలాగా, సొంత బిడ్డలాగా పనిచేస్తానని మీకు అందిస్తున్నాను. నన్ను ఖచ్చితంగా నా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.